తెలుసా భయ్య మీకు పుష్ప మూవీ ఇంకా హిట్ కాలేదు. అదేంది భయ్య 1700 కోట్లు వచ్చినాయి కదా అని అనొచ్చు. అవును భయ్య, కలెక్షన్స్ వస్తున్నాయి. కాకపోతే అమ్మింది ఎంత రేటు పుష్పాని, అది అమ్మిన దానికి ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ సూపర్ హిట్ అంతే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ కావాలంటే ఓ 1900 కోట్లు కలెక్ట్ చేయాలి. ఈ మూవీ ఓవర్సీస్ లో, కర్ణాటకలో అండ్ నార్త్ ఇండియాలో తప్ప ఇంకా వేరే ఏ స్టేట్స్ లో హిట్ కాలే. అండ్ తమిళనాడులో అట్టర్ ఫ్లాప్ కాబోతుంది. 50 కోట్లకు అమ్మితే 30 కోట్లు వస్తాయి. కేరళలో 20 కోట్లకు అమ్మితే 7 కోట్లు వచ్చినాయి. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో 213 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 211 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 2 కోట్లు రావాలి. వస్తాయి, అవి రావని కాదు. కాకపోతే ప్రాఫిట్స్ రాలే కదా వాళ్ళకి. కొనుక్కొని ఏం లాభం ప్రాఫిట్స్ రానప్పుడు. మన తెలుగులో ఈ మూవీ జస్ట్ హిట్ అంతే. పుష్ప మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 140 కోట్ల ప్రాఫిట్స్ మాత్రమే వచ్చింది. అదే బాహుబలి చూసుకుంటే ఇదే 1700 కోట్లకి దానికి ఒక 400 కోట్ల ప్రాఫిట్స్ వచ్చినాయి. హనుమాన్ మూవీకి 120 కోట్ల ప్రాఫిట్స్ వచ్చినాయి. దాంతో పోల్స్తే దీని ప్రాఫిట్స్ ఎంత? అంతంత బిజినెస్ చేసి కొన్నోనికి ఏం లాభం? టికెట్ రేస్ హైక్ చేయకపోతే అసలు ఈ ప్రాఫిట్స్ కూడా అలాగ రాకపోవచ్చు నాకు తెలిసి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ఇది అల్లు అర్జున్ మీద హేట్ తో చేసలే. అంత రేటు కొన్న పిచ్చి బుక్కల గురించి చేస్తున్నా.